హాయ్ నమస్తే. అల్లు అర్జున్ అరెస్ట్ గురించి ఢిల్లీలో నేషనల్ మీడియా రేవంత్ రెడ్డి గారిని అడిగిన ప్రశ్నకు సమాధానంగా అల్లు అర్జున్ ఏమైనా ఇండియా పాకిస్తాన్ బార్డర్లో దేశం కోసం యుద్ధం చేసిన సైనికుడా అంటూ మాట్లాడుకొచ్చాడు. సినిమా వాళ్ళు డబ్బుల కోసం నటిస్తారు, డబ్బులు సంపాదించుకుంటారు, ఇది కూడా ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం లాంటిది అంటూ మాట్లాడుకొచ్చాడు. సల్మాన్ ఖాన్ సంజయ్ దత్ జైలుకి వెళ్ళలేదా అంటూ మాట్లాడుకొచ్చాడు. సినిమా వాళ్ళు సైనికులు కాదు, దేశం కోసం ఇండియా పాకిస్తాన్ బార్డర్లో యుద్ధాలు చేయలేదు. మరి రాజకీయ నాయకులు దేశం కోసం ఇండియా పాకిస్తాన్ బార్డర్లో యుద్ధాలు ఏమైనా చేశారా? కోట్ల రూపాయలతో రాజకీయాల్లోకి వస్తారు, లక్షల కోట్లు సంపాదించుకుంటారు. వీళ్ళది కూడా వ్యాపారమే కదా, వీళ్ళు కూడా చేసేది బిజినెసే కదా. రేవంత్ రెడ్డి గారికి సైనికుల మీద దేశం మీద అంత గౌరవం ఏముంటే దేశం కోసం సైనికుడిగా పనిచేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి పదవి ఇవ్వచ్చు కదా. టీడీపీ ప్రతినిధిగా జాక్పాట్ కొట్టాడు, ముఖ్యమంత్రి అయ్యాడు. కాంగ్రెస్లో పురాతన కాలం నుంచి ఉన్న వాళ్ళందరినూ డమ్మీలను చేశాడు, ముఖ్యమంత్రిగా జులుం ప్రదర్శిస్తున్నాడు. తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు ఆడిందే ఆట పాడిందే పాట అయింది. ఎదురు చెప్పే కాంగ్రెస్ నాయకుడు ఒక్కరూ లేడు. పదవుల కోసం టీడీపీ ప్రతినిధికి బానిసత్వం చేస్తున్నారు తెలంగాణలోని కాంగ్రెస్ నాయకులు.